వి న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వినుకొండ వాస్తవుడు బేతం సందీప్ హర్ష అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మూవీ ద గర్ల్ ఫ్రెండ్ 7/11/2005 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో సినిమా రిలీజ్ అయిన సందర్భంగా వినుకొండ పట్టణంలో కీర్తి థియేటర్ వద్ద కేక్ కోసి టపాసులు పేల్చి సందీప్ మిత్ర బృందం సంబరాలు జరిపారు. సందీప్ హర్ష అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మూవీ సింగిల్ చిత్రం విడుదలై సక్సెస్ఫుల్గా చిత్రంగా నిలిచింది. ద గర్ల్ ఫ్రెండ్ చిత్రం విజయాన్ని అందించాలని సందీప్ హర్ష భవిష్యత్తులో మంచి చిత్రాలను దర్శకుడిగా ఎదిగి తీయాలని సందీప్ హర్షకు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వీరపనేని చంద్రమౌళి మాస్టర్, డాక్టర్ ఆనంద్ కుమార్ నాయుడు, అన్నప్రగడ సూర్యప్రకాష్, శ్రీకాంత్ రెడ్డి, వాసు, మంద మోష, సంపెంగల ప్రియతం మరియు సందీప్ హర్ష మిత్ర బృందం పాల్గొన్నారు. అది గుర్తుపెట్టుకో బొమ్మా. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మీ నాన్నైతే కొంచెం మరీ కంట్రోలింగ్ అండ్ పొసెసివ్ టైప్ లాగా ఉన్నారు. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ వినుకొండ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మన వినుకొండ వాస్తవ్యుడు యువకుడు సందీప్ హర్ష రెండవ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మొదటగా సింగిల్ సినిమాకి ఇదే ప్లేస్లో కేక్ కట్ చేసి ఆయనకి అభినందనలు తెలియజేశాం. దాన్ని ప్రజలందరూ విజయవంతం చేశారు. ఈసారి మన నేషనల్ క్రష్ రష్మిక మండన్నతో పనిచేయటం అదే ఒక పెద్ద అచీవ్మెంట్. గర్ల్ ఫ్రెండ్ సినిమా యూత్ ఎంటర్టైనర్గా రూపొందింది. మన హర్షాని మనం ఇట్లనే చేస్తూ ప్రోత్సహిస్తూ సొంతగా డైరెక్టర్గా త్వరలోనే సినిమా తీసి విజయవంతం చేసి ఇంకా పెద్ద స్థాయిలో ఫంక్షన్లు చేసుకోవాలి. ఆడియో ఫంక్షన్లు, 100 రోజుల ఫంక్షన్లు కూడా జరగాలని కోరుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రియమైన వినుకొండ నియోజకవర్గం ప్రజలందరికీ శుభవార్త. సందీప్ హర్ష అనే వినుకొండ వాస్తవ్యుడు యువకుడు కష్టపడి సినిమా ఫీల్డ్లో తనంతట తానే స్వయంగా చేరి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగాడు. గతంలో సింగిల్ సినిమా అనే పిక్చర్ కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అనే దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఈరోజు అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసి ఓ ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాం. ఆ అబ్బాయి రాబోయే రోజుల్లో చాలా పిక్చర్స్కి మరి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎదగాలని, డైరెక్ట్ చేయాలని, కొన్ని రోజులు కొన్ని పిక్చర్లు చేసిన తర్వాత స్వయంగా డైరెక్ట్ హోదా పొందాలని, ఆ దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పక ఈ ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని కుటుంబ సమేతంగా, ముఖ్యంగా యూత్ అంతా చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పిక్చర్ చాలా బాగుందని కూడా చెబుతున్నారు. కనుక మీరందరూ కూడా పిక్చర్ చూసి మరి ఆయన్ని ప్రోత్సాహం చేయాలని, మీ దీవెనలను కూడా ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మా సందీప్ హర్ష చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి అతను కోరుకున్న విజయాలకి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాడు. ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వడం జరిగింది. అలానే రెండో సినిమా కూడా గర్ల్ ఫ్రెండ్ సినిమా, అది కూడా సూపర్ సక్సెస్ కావాలని, అతను కోరుకున్న కోరికలు నెరవేరి అతని కష్టానికి ప్రతిఫలం దొరకాలని మా టీం మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలండి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మా ఫ్రెండ్ బేతం సందీప్ హర్ష, నా చిన్ననాటి స్నేహితుడు. తనది ఇది రెండవ సినిమా.
ఇంతకుముందు మనం ఇదే మీటింగ్లో సింగిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అతను వర్క్ చేశాడు. అది మంచి సక్సెస్ అయింది. గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేమందరం తన కోసం వచ్చాము. తను ఓన్గా ఒక మంచి సినిమా తీస్తే అది వినుకొండ మొత్తం పాపులర్ అయ్యి తను మంచి సక్సెస్ అయ్యి మా అందరికీ గర్వకారణంగా నిలిచాడు ఈ సినిమాతోనే. ఫ్యూచర్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని నేను హార్ట్ఫుల్గా తను కోరుకుంటున్నాను. సో తనకి మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు మన వినుకొండ పట్టణ వాస్తవ్యులు మోషే గారి కుమారుడైనటువంటి బేతం సందీప్ హర్ష గారి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్కి వచ్చినటువంటి కుర్రవాళ్ళకి, యూత్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అతను కూడా అంచెలంచెలుగా సక్సెస్ఫుల్గా మంచి డైరెక్టర్ అయి ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవాలని, మన వినకుండా కూడా